ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనకు మహబూబ్ నగర్ ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పటికే కేటీఆర్కు హరీష్ రావుకు ఇక సిట్టు నోటీసులు జారీ చేయడం తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇదంతా కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే. ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం కోసం ఆడుతున్నటువంటి ఒక నాటకం. ఎందుకంటే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా మున్సిపాలిటీలో తన స్థానాన్ని సంపాదించుకుంటుంది. పెద్ద ఎత్తున ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతుంది అనేటటువంటి ఒక ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ఎన్నికల స్టంట్గా మాత్రమే మనం దీన్ని భావించాల్సి ఉంటుంది. వాళ్ళందరూ ఇద్దరు ఒకటే లోపల ఇన్ని 2 ఏళ్ల నుంచి ఏదొక్కటైన ఆరోపణ మీద ఎంక్వైరీ ఒక్కటైనా చర్య జరిగిందా? ఏదన్నా ఒక్క దాని మీద చర్య తీసుకున్నారా? వీళ్ళు కాళేశ్వరం మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? గొర్రెలు మొత్తం పెద్ద స్కామ్, గొర్రెల స్కామ్, దాని మీద ఎవరి మీద చర్యలు తీసుకున్నారా? ప్రాజెక్టుల మీద చర్యలు లేవు, అవినీతి పైన. గొర్రెల స్కామ్ మీద అవినీతి పైన చర్యలు లేవు. కార్ రేస్ పైన చర్యలు లేవు. కార్ రేస్ పైన కూడా అంతే, పైన చేసి దాన్ని కూడా అట్లా పక్కన పెట్టిను. ఇట్లా ఏ దాని మీద చర్యలు లేవు. కేవలం బ్యానర్ ఐటెంలో రాయించడము, 2-3 రోజుల తర్వాత దాని గురించి మళ్ళీ మడతేయడం తప్పితే అసలు కాంగ్రెస్ పార్టీ ఇది కేవలం ఒక ఎన్నికల స్టంట్ లాగా వాడుకుంటుంది తప్ప వాళ్ళిద్దరూ లోపల ఒకటే, ఇద్దరు అండర్స్టాండింగ్తోనే ఉన్నారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ని సాధిస్తుంటే విశ్వాసం ఉంది. ప్రజలందరికీ కూడా ప్రతి మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలో అమృత్ స్కీమ్ ద్వారా ఆ యొక్క మున్సిపాలిటీలలో తాగునీటి సమస్యలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సీసీ రోడ్లు కానీ, మురుగునీటి కాలువలు కానీ, ఆ మున్సిపాలిటీలకు అవసరం ఉన్నటువంటి అన్ని అవసరాలకు సంబంధించి అలా పెద్ద ఎత్తున అమృత్ స్కీమ్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం చేసింది. అదేవిధంగా కార్పొరేషన్లలో ఇదివరకే పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది. కంటిన్యూగా ఆ యొక్క కంటిన్యూయేషన్ నడుస్తూ ఉంది. ప్రాజెక్ట్ వైజ్గా కంటిన్యూయేషన్ నడుస్తూ ఉంది. మళ్ళీ మొన్న 800 కోట్లు మన మామున్నార్కు రిలీజ్ చేసిన విషయం కూడా తెలుసు. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే మన మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి. విద్య కానీ, వైద్యం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రైల్వేలు కానీ, అంటే ఆర్ఓబీలు కానీ, అండర్ బ్రిడ్జ్లు కానీ, రైలు మార్గాలు కానీ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కానీ, ఇవాళ అన్నిట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మన మహబూబ్నగర్ చుట్టూ రోడ్లు కానీ, బైపాస్లు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను ఎంపీగా కూడా ఇవన్నీ కూడా మేము శాంక్షన్ చేయించినాము, సాధించుకొని వచ్చినాము. కాబట్టి మహబూబ్నగర్ పట్టణ ప్రజలు వాళ్ళందరినీ నేను చేతులెత్తి నమస్కారం చేసి కోరుతున్నా, మీ అందరూ కూడా ఆశీర్వదించండి. ఫస్ట్ టైం ఇది మన కార్పొరేషన్ అయినటువంటి ఫస్ట్ టైం ఎలక్షను. కార్పొరేషన్ అయిన తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండాను కార్పొరేషన్ మీద ఎగిరేయండి. మున్సిపాలిటీ ఈ కార్పొరేషన్లో ఇంకా పెద్ద ఎత్తున మనం నిధులు తీసుకొచ్చుకుందాం. ఎక్కడెక్కడైతే ఏ అవసరాలు ఉన్నాయో వాటిని సాధించుకుందాం. ఈ ప్రాంత ఎంపీగా మహబూబ్నగర్ మేయర్ను భారతీయ జనతా పార్టీ నుంచి గెలిపించండి. నరేంద్ర మోదీ గారి దృష్టి పాలమూరు మీద పడేటటువంటి విధంగా పాలమూరు ప్రజలంతా కూడా ఉమ్మడి పాలమూరులో కూడా పెద్ద ఎత్తున మున్సిపాలిటీ నారాయణపేట కానీ, మక్తల్ కానీ, అదేవిధంగా అమర్చింద, ఆత్మకూరు, భూత్పూరు, దేవరకద్ర, కొత్తకోట, వనపర్తి, ఇటు గద్వాల, ఇటు షాద్నగర్, మరి అటు కల్వకుర్తి, నాగర్ కర్నూలు, అచ్చంపేట్, అంటే ప్రతి మున్సిపాలిటీ, రామనగర్లు, ప్రతి మున్సిపాలిటీలో కూడా భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ నిలబడిన వాళ్ళని, మున్సిపాలిటీ కౌన్సిలర్గా నిలబడిన వాళ్ళని, వార్డు మెంబర్గా నిలబడిన వాళ్ళని అందరినీ కూడా గెలిపించాడని చెప్పి నేను అందరినీ విన్నపం చేస్తా ఉన్నా. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా స్పీకర్ గారు క్లీన్ చిట్ ఇచ్చిన వీళ్ళంతా అదే పార్టీలో ఉన్నారని వాళ్ళేమో కండువాలు వేసుకొని ప్రచారాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. మరి స్పీకర్ గారు మరి ఏ విధంగా వాళ్ళని క్లీన్ చిట్ ఇచ్చిండు? వీళ్ళు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంటే సుప్రీంకోర్టునే తప్పుదారి తప్పుదో పట్టించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే ఈరోజు అది కూడా చూస్తేదో ఇద్దరి మధ్యలో ఏదో అండర్స్టాండింగే నడుస్తుందేమో అనిపిస్తుంది కాంగ్రెస్కు బీఆర్ఎస్కు. అది కూడా ఒక అండర్స్టాండింగేనేమో. వీళ్ళు ఓ పక్క మేము కేసేస్తాం, ఓ పక్క మీతోనే ఉంటారు, ఓ పక్క వీళ్ళు ఏం చేసినా ఊకుంటామని. మరి బీఆర్ఎస్ కూడా దాని మీద వాళ్ళు అంత బజాబ్తో చేస్తుంటే మరి వాళ్ళు ఎందుకు ఊకుంటున్నట్టు? ఇదంతా కూడా లోపల అండర్స్టాండింగే. ఖచ్చితంగా అటువంటి వాటిని ప్రజలు తిరస్కరించాలి. ఇటువంటి డబుల్ మైండెడ్, డబుల్ గేమ్, ఎథిక్లెస్ పీపుల్ని పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఎన్నుకున్నందుకు
ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఇది డీకే అరుణ మొత్తంగా మాత్రం ఈ యొక్క సిట్ అనేటువంటిది కేవలం ఎన్నికల స్టంటే అని చెప్తున్నారు. మరొక వైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలకు స్పీకర్ ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చారో కానీ వాళ్ళు కాంగ్రెస్కి ప్రచారం చేయడం అనేటువంటిది కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఒప్పందంలో భాగమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.